2 స్పూన్లు హ్మ్. ఒక గ్లాసు నీళ్ళల్లో వేసి బాగా మరగనిచ్చేవారు. ఓకే. మరిగిన తర్వాత అండి ఆ ఫిల్టర్ చేసేసి, ఇప్పుడు కాఫీ వడపోసుకునేది ఉంటుంది కదా, హ్మ్. అందులో పోసేస్తే వాము పైన ఆగిపోతుంది, వెంటనే నీళ్లు అడుక్కొచ్చేస్తాయి. ఈ వాము నీళ్ళని అట్లా కాఫీలాగా కప్పులో గ్లాసులో పోసుకుని మెల్లగా త్రాగితే బేవులు హ్మ్. పైనుంచి మరి కింద నుంచి అపాన వాయువులు కూడా హ్మ్. కాస్త ప్రేగుల గ్యాసెస్ని రిలీజ్ చేయటానికి బాగా ఉపయోగపడుతుంది ఈ వాము మరిగించిన నీరు. ఓకే. ఆ రోజుల్లో మరి గ్యాస్ టాబ్లెట్లు లేవు కదండి, అవును. వాము నీళ్ళు ఇట్లాంటి వాటిని వాడేవారండి. మీరు అన్నది ఇది కరెక్టే. హ్మ్. ఈ రోజుల్లో అట్లాంటిది ఎప్పుడన్నా ఉంటే కూడా దీన్ని అట్లా మెడిసిన్ లాగా కూడా వాము నీరుని వేడివేడిగా త్రాగాలి కాఫీలాగా. హ్మ్. అట్లా ఉంటే మాత్రం వెంటనే రిలీఫ్ వచ్చేస్తుంది. అయితే డాక్టర్ గారు, అయ్యా, మరి మీరు చెప్పిన కారణానికేనా బజ్జీల్లో కూడా వామేస్తూ ఉంటారు మీరు మొదటగా చెప్పినట్టు? బజ్జీ మిరపకాయ లోపల వాము పెట్టి మిరపకాయ బజ్జీలు